JP News. ఫ్యాషన్ అండ్ డిజైన్ లో భవిష్యత్తును కోరుకుంటున్నారా? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పాన్ ఇండియా 2026 అడ్మిషన్స్ ఆర్ ఓపెన్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ Jan 6. ఎంట్రీ ఎగ్జామ్స్ Feb 8. డిజైన్, మేనేజ్మెంట్, టెక్నాలజీ కోర్సుల్లో ప్రపంచ స్థాయి అవకాశాలు. ఇప్పుడే సంప్రదించండి nift.ac.in హైదరాబాద్. శ్రీకాళహస్తి పట్టణంలో ప్రెస్ క్లబ్ కార్యాలయంలో మాజీ కేంద్ర మంత్రి వర్యులు చింతా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అవినీతి బాగా పెరిగిపోయిందని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతా మోహన్ విమర్శించారు. సోమవారం శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని తహసీల్దార్ ఆఫీస్లో అవినీతి బాగా పెరిగిపోయిందన్నారు. ప్రతి ఫైలు కదలాలంటే ఫోను రావాలంటే మామూళ్లు ఇవ్వాల్సిన దౌర్భాగ్యం నెలకొందన్నారు. కూటికి గుడ్డకు లేనోళ్లు డబ్బులు తీసుకుంటే పర్వాలేదు, కానీ అన్నీ ఉన్న నాయకులు అవినీతికి పాల్పడడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా మీరు చేస్తున్న అవినీతి ఆపకపోతే త్వరలో పేర్లు వెల్లడిస్తానన్నారు. తహసీల్దార్ ఆఫీస్లోనే కాదు, పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయంలో కూడా అవినీతి రాజ్యమేలుతుందన్నారు. ప్రతి కాంట్రాక్టులోనూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ జరిగే ప్రతి విషయాన్ని మేము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, ఎక్కడ ఏమి జరుగుతుందో మాకు అంతా తెలుసన్నారు. శ్రీకాళహస్తి, వెంకటగిరి నియోజకవర్గాలలో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలన్న దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ అన్నవరం బెల్ ఫ్యాక్టరీని తెచ్చిందన్నారు. నేడు మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పునాది రాయి అనాది రాయిగా మారిందన్నారు. దుగరాజపట్నం ఓడరేవు 300 సంవత్సరాల క్రితం రావాల్సి ఉంది. బ్రిటిష్ వాళ్ళు వెంకటగిరి మహారాజు వారిని కలిసి భూములు ఇవ్వాలని కోరగా సెంటు భూమి కూడా ఇచ్చేది లేదన్నారు. శ్రీకాళహస్తి మహారాజా వారిని బ్రిటిష్ వాళ్ళు సంప్రదించి భూములు కావాలని కోరగా నేడు మద్రాసులో ఉన్న సెక్రటరియేట్, పోర్టు భూములు ఇచ్చారని తెలిపారు. పై చరిత్రను తెలుసుకున్న నేను చింతామోహన్ విభజన చట్టంలో దుగరాజపట్టణ మేజర్ పోర్టు చేర్చానని తెలిపారు. 32 మంది కేంద్ర మంత్రులు ఆమోదముద్ర వేశారని, ఏపీకి చెందిన ఒక మంత్రి దుగరాజపట్టణ పోర్టును వ్యతిరేకించినప్పటికీ తెలంగాణకు చెందిన జైపాల్ రెడ్డి సంపూర్ణ సహకారంతో దుగరాజపట్టణం పోర్టు సాధించానని గుర్తు చేశారు. 11 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నితిన్ గడ్కరీకి జాబు రాసి దుగరాజపట్నం పోర్టు నిర్మాణం ఆపారన్నారు. మన ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మన్నవరం బెల్ ఫ్యాక్టరీ, దుగరాజపట్టణ మేజర్ పోర్టు పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. MCA, MTech చదివిన విద్యార్థులు సచివాలయాల్లో 32,000 రూపాయలు జీతాలకు పనిచేస్తున్నారని, రాయలసీమలో ఉన్న నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు కల్పించేందుకు మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు రాయలసీమలోనే పెట్టాలని, ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సత్యనాదెళ్లతో మాట్లాడి ఒప్పించాలి అని కోరారు. రాయలసీమలో పుట్టిన బిడ్డే మైక్రోసాఫ్ట్ సత్యనాదెళ్ల అని, ట్రంప్ పన్నులు తట్టుకోలేక కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు భారత్లో పెట్టేందుకు ఇటీవల ప్రధానిని కలిశారని చెప్పారు. మన్నవరం బెల్ ఫ్యాక్టరీని గుజరాత్కు తరలించినట్లుగానే మైక్రోసాఫ్ట్ పెట్టుబడులను కూడా గుజరాత్కు తరలించాలని ప్రధాని ఆలోచిస్తున్నారని తెలిపారు. రాయలసీమ అభివృద్ధి కావాలంటే, నిరుద్యోగం పోవాలంటే మైక్రోసాఫ్ట్ పెట్టుబడులే ఏకైక మార్గం అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బత్తయ్య నాయుడు, నరేంద్ర నాయుడు, కూలి రవికుమార్, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మన్నవరానికి రావడం జరిగింది. 8,000 కోట్ల పెట్టుబడితో BHEL, NTPC కలిసి భాగస్వామ్యంలో మరి విద్యుత్ శక్తి తయారు చేసేదానికి కావలసిన పరిశ్రమలు మొదలు పెట్టడం జరిగింది. పునాది రాయి వేయడం జరిగింది. పునాది రాయి వేసిన 3-4 సంవత్సరాలు 2014 వరకు అంత ప్రోగ్రెస్ కనిపించింది. 2014 తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దీన్ని ఆపేయడం జరిగింది. ఈరోజు మనం మన్నవరం బెల్ ఫ్యాక్టరీకి వెళ్తే పునాది రాయి అనాది రాయిగా కనిపిస్తాం. నేను ఢిల్లీలో అడిగాను, ఈ ఫ్యాక్టరీ ఆపడానికి కారణం ఏంది, ఎక్కడికి వెళ్ళింది, ఏమి
8,000 కోట్లు ఇస్తా అన్నాం కదా, ప్రధానమంత్రిగా ఆయన నోట్లో నుంచి చెప్పాడు కదా, నేను అనువాదం కూడా చేశాను. ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పాం. కాళహస్తి వెంకటగిరిలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి ఉద్యోగం ఇస్తానని ఆ రోజు మన్నవరం బెల్ ఫ్యాక్టరీకి పునాది రాయి వేస్తూ చెప్పడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు దాన్ని ఆపేశారు. నేను అడిగాను ఎక్కడ పోయింది అంటే వాళ్ళు చెప్పేది గుజరాత్ పోయిందంట. ఆపింది బెల్ ఫ్యాక్టరీని ఆపడం అనేది గన్నవరం పాపం. దీన్ని నేను ఖండిస్తున్నా. చంద్రబాబు నాయుడు వైఖరిని కూడా నేను ఎండగడుతున్నాను. ఏందేందో చెప్తుంటాడు పొద్దున్నలే సాయంకాలం దాకా, అది ఇది ఏందేందో టీఎంసీలు అంటారు, బనకచెర్లు అంటారు. వచ్చినటువంటి ప్రాజెక్టుని ఎందుకు ఆపారు? చంద్రబాబు నాయుడు గారు, మీరు భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేస్తున్నారు. అటువంటి మంచి ప్రాజెక్టుని మీరు వదలడం మంచిది కాదు. మళ్ళీ తిరిగి పునఃప్రారంభించాలని నేను చంద్రబాబు నాయుడు గారిని మన కాళహస్తి పుణ్యక్షేత్రం నుంచి ఆయన్ని నేను తెలియజేస్తున్నా. రెండో విషయం, దుగరాజపట్టణం ఓడరేవు. ఈ దుగరాజపట్టణ ఓడరేవు ఎప్పుడో రావాల్సింది, 300 సంవత్సరాల నాడు. మనకు తెలియని రహస్యాన్ని చెప్తాను. కాళహస్తి మహారాజా ఉండేవాడు. వాళ్ళ కుటుంబం నాకు కనపడటం లేదు. మనవరాలు ఉంది హైదరాబాద్లో. ఆయనకు మద్రాసులో భూములు ఉండేది. ఈరోజు మద్రాసు సెక్రటేరియట్ అనేది కాళహస్తి మహారాజాకి ఇచ్చినటువంటి భూములు బ్రిటిష్ వాళ్ళకి ఆ రోజుల్లో. ఈ దుగరాజపట్టణం అనేది ఆ ప్రాంతంలో వెంకటగిరి రాజా గారి భూములు. వెంకటగిరి రాజా గారి దగ్గరికి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళారు. అయ్యా అది మంచి ప్రాంతం దుగరాజపట్టణం, ఆడ మేము ఒక మంచి పోర్టును కడతాము, మాకు భూములు ఇవ్వాయంటే వెంకటగిరి రాజా గారు నో అన్నారు. నేను ఇవ్వను, సెంటు భూమి అడిగింది అన్నారు. వాళ్ళు కాళహస్తి మహారాజా గారి దగ్గర పోతే తీసుకోండి అన్నారు. దాన్ని అట్లా ఇక్కడ దుగరాజపట్టణం ఓడరేవు రావాల్సిన దాన్ని మద్రాసుగా ఓడరేవుకి వెళ్ళింది. కారణం అది ఆ రోజు కాళహస్తి మహారాజా గారి ఔదార్యంతో అక్కడనే చెన్నపట్టణం పోయి ఈరోజు చెన్నై అయింది. అక్కడనే పోర్ట్ వచ్చింది, సెక్రటేరియట్ వచ్చినాయి, అన్ని రకాలుగా వచ్చింది. ఇవన్నీ తెలిసిన తర్వాత నేను దుగరాజపట్టణం ఓడరేవుని కేంద్ర క్యాబినెట్లో పెట్టించి 32 మంది మంత్రులు, కేంద్ర మంత్రులతో వాళ్ళు దానిపైన వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. ఒక మంత్రి, ఆయన పేరు చెప్పను కానీ ఆయన దాన్ని వ్యతిరేకించాడు. కానీ ఎక్కడున్నాడో జైపాల్ రెడ్డి, పాపం తెలంగాణ బిడ్డ అయినా కూడా జైపాల్ రెడ్డి గారు దాని గురించి గట్టిగా చెప్పాడు. ఆ రోజు ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు, దాన్ని వద్దు దుగరాజపట్టణం అంటే కూడా ఆయన ఎవరు కేంద్ర క్యాబినెట్లో, నేను కేంద్ర క్యాబినెట్లో కార్యవర్గ సభ్యుడిని, నేను సమర్థిస్తున్నాను దుగరాజపట్టణం ఓడరేవు సపోర్ట్ చేయాలని అంటే అందరు తలలు ఊపారు. ఎందుకు? మరి జైపాల్ రెడ్డి ఆ రోజు దాన్ని సహాయం చేశాడు. దుగరాజపట్టణం ఓడరేవు వచ్చింది. దాన్ని ఇప్పటిదాకా ప్రారంభించాలా? ఆయన ఏదో గ్రీన్ ఫీల్డ్ కోర్ట్ అంటాడు. ఒక జాబ్ రాశాడు మన ప్రాంత నివాసి చంద్రబాబు నాయుడు గారు. ఏమని రాశారంటే దుగరాజపట్టణం ఓడరేవు వద్దు అని. ఎవరైనా వస్తారంటే ఆహ్వానిస్తారు, దాన్ని ఆయన వద్దు అని రాశారు. నితిన్ గడ్కరీకి 11 సంవత్సరాలుగా ఆగిపోయింది. ఇప్పుడు ఆయన ఏదో అట్ట అంటున్నాడు. నేను చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నా, మరి మనవరం బెల్ ఫ్యాక్టరీ, దుగరాజపట్టణ ఓడరేవు రెండింటినీ ప్రారంభించాలని, పూర్తి చేయాలని నేను తెలియజేస్తూ ఒక చిన్న విషయాన్ని మీ ముందు వచ్చుదలుచుకున్నా. నేను ప్రెస్ క్లబ్కి వచ్చే ముందు కింద సచివాలయానికి వెళ్ళాను. సచివాలయంలో మహిళలు కూర్చో ఉన్నారు. ఆ పాపల దగ్గర పోయి అడిగాను, నువ్వేం చదువుకున్నామంటే ఎంటెక్ అన్నది ఆ పాప.
ఇంకొక పాపను అడిగితే నేను కూడా ఎంటెక్ చదువుకున్నాను అన్నాడు. ఇంకొక పాప అడిగితే నేను ఎంసీఏ చేసిందన్నాడు. ఇంకొకరిని అడిగితే అందరూ ఎంసీఏలు ఎంటెక్లు పాస్ అయిన వాళ్ళు బిడ్డలు కింద ఉన్నారు, వాళ్ళకి వస్తున్న జీతాలు 33,000 రూపాయలంట స్లాబ్. మరి వాళ్ళని చూస్తే నాకు కన్నీళ్ళు వచ్చాయి. మేము అందుకొరకే మొన్ననే మన రాయలసీమ వాసి తల్లిది రాజంపేట, తండ్రిది అనంతపూర్ దగ్గర తాడిపత్రి. వాళ్ళిద్దరికి పుట్టిన బిడ్డే సత్యనాదెళ్ళ. సత్యనాదెళ్ళ ఫాదర్ పేరు బిఎన్ యుగంధర్. యుగంధర్ గారి బిడ్డ నాకు బాగా తెలుసు. యుగంధర్ గారు వారి బిడ్డ తిరుపతిలో కూడా సత్యనాదెళ్ళ గారు చాలాసార్లు నేను చూశాను. ఆయన ఈ మధ్య అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి? ఢిల్లీకి వెళ్ళాడు. దేశ ప్రధానమంత్రి గారిని కలిశాడు. కలిసి ఆయన చెప్పుకొచ్చాడు, మాకు ట్రంప్ ట్యాక్సులు పెంచేస్తున్నాడు, ఇబ్బందులు పెడుతున్నాడు, అందుకని దాదాపుగా కొన్ని లక్షల కోట్ల రూపాయలను నేను భారతదేశంలో పెట్టాలి అనుకుంటున్నాను అని చెప్పంగానే మోడీ గారు ఈ బెల్ ఫ్యాక్టరీని తీసుకెళ్ళినట్టుగా మరి ఈ మైక్రోసాఫ్ట్ను కూడా తీసుకెళ్లాలని అనుకుంటా ఉన్నాడు. ఆయన ఆలోచనలో ఉన్నాడు. మరి నేను వెంటనే తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి, మీ వల్లే ఆడ మోడీ ఉన్నాడు ప్రధానమంత్రిగా, మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే ఆయన ఉన్నాడు. మరి తప్పనిసరిగా మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు తప్పనిసరిగా రాయలసీమకు రావాలని, రాయలసీమ జిల్లాలో ఎక్కడైనా పెట్టుకొని, కుప్పంలో పెట్టుకొని, తాడిపత్రిలో పెట్టుకొని, రాజంపేటలో పెట్టి, ఎక్కడైనా పెట్టుకొని, తిరుపతిలో పెట్టుకొని, ఎక్కడైనా పెట్టేటట్టుగా మీ ప్రయత్నాలు చేయాలని తెలియజేస్తూ నా వంతు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాను. నా వంతు నాకు కూడా తెలుసు సత్యనారాయణ గారు. ఆయన కూడా నేను అడుగుతున్నాను, అయ్యా పెట్టుబడులు ఇక్కడ పెట్టండి. చంద్రబాబు నాయుడు గారికి నేను తెలియజేస్తున్నా, పుణ్యక్షేత్రం నుంచి తప్పనిసరిగా మైక్రోసాఫ్ట్ సత్యనారాయణ గారితో మాట్లాడి మరి లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది మైక్రోసాఫ్ట్ వల్ల. అది ఎక్కడికో గుజరాత్ పోకుండా ఖచ్చితంగా రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి కన్నీళ్లు తుడిసే విధంగా నువ్వు ప్రయత్నం చేయవా అని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ, చివరిలో అవినీతి నాకు ఫోన్ వచ్చింది ఈ మధ్య. నేను ఎవరో వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ టేప్ మెసేజ్, అయ్యా ఎవరైనా కానీ మరి సర్వేలు కానీ ఎవరైనా డబ్బులు అడిగితే నాకు వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేయండి అని వచ్చింది. మీకు కూడా వచ్చి ఉంటుంది. మరి నేను ఇప్పుడు పూర్తిగా రెవెన్యూ ఆఫీసులు నిర్వీర్యం అయిపోయినాయి. తహసీల్దార్ ఆఫీసు, ఆర్టీఓ ఆఫీసులన్నీ డబ్బు లేదే పని జరగటం లేదనేది అందరూ అనుకుంటున్నారు. బాగా అవినీతిమయంగా తయారైపోయింది కాళహస్తి నియోజకవర్గం. పేర్లెత్తి చెప్పదలుచుకోలేదు. ప్రతి ఫైలు మూవ్ కావాలి తహసీల్దార్ ఆఫీసులో అంటే ఫోన్ రావాలి, ఫోన్ వస్తేనే పోవాలి. ఫోన్ రావాలంటే మామూళ్ళు ఇవ్వాలి, మామూలు ఇంతే ఫోన్ రాదు, ఫోన్ రాంతే ఫైల్ కదలదు. ఈ విధంగా నిర్వీర్యం అయిపోయింది కాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం. పుణ్యక్షేత్రంలో అవినీతి జరగడాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. రెండోది అంతటితో కాదు, పుణ్యక్షేత్రం అయినటువంటి కాళహస్తి పుణ్యక్షేత్ర దేవాలయంలో కూడా అవినీతి బాగా జరుగుతూ ఉంది. దేవాలయంలో డబ్బులు తీస్తున్నారు, మాకు తెలిసి మేము ఏడున్నా కూడా తెలుసుకుంటుంటాం, అదే పని మాకు. అంతేకాదు పార్కింగ్ల దగ్గర ప్రతి దగ్గర డబ్బులు తీస్తున్నారు. ఆపండ్రా బాబు, మీరేం పేదోడు కాదు, మీరేదో కూటికి లేకపోతే చెప్పండి తీసుకోండి, మేమేం చెప్తాం తీసుకోండిరా, కూటికి సంపాదించుకోండి. మీరు కొవ్వు గుడ్డ అన్నీ ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, మీకు అన్నీ ఉన్నాయి, ఎందుకు రా బాబు డబ్బులు ఆపండ్రా, ఈ రోజు నుంచి ఆపేసేయి, లేకపోతే నేను మళ్ళా పొంగల్ తర్వాత మళ్ళా వస్తా, ఈ దఫా నేను పేర్లెత్తి కూడా చెప్తానని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగనని మిమ్మల్ని ప్రతి ఒక్కరిని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. అన్నీ చెప్పేసారు.
అడిగేదానికి లేకుండా చేసేసారు. మీ దయ. అంతకు మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.